फोटो తీయండి लेकिन बताओ सर एक चीज बताओ స్వీటెస్ట్ పండుగ సార్ ఇది వరల్డ్లోనే స్వీటెస్ట్ జాక్ ఫ్రూట్ అనమాట. ఎవరి జాక్ అంటారు. ఇది మనకి పుల్లగా ఉంటుంది. నార్మల్గా వాక్కాయ అంటారు కదా, వాక్కాయ స్వీట్ ఉంటుంది అనమాట. స్వీట్ వాక్కాయ అట్లా ఇవన్నీ. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ విజిట్ చేశారు. ఈ మనకు ఒక పండుగ ఈ ఎగ్జిబిషన్కి మొత్తం చూడాలి. ఒక్కొక్క స్టాల్కి పోయి చూసి వచ్చారు. Hello, welcome you all to this 15th Grand Nursery Mela. Shri Tumala Nageshwara Rao, the Honorable Minister of Agriculture, Government of Telangana, Minister for gracing the occasion. We now request Sir to kindly say a few words at this inauguration of the event. ఈరోజు మన నగరంలో గ్రాండ్ నర్సరీ మేళా ప్రదర్శన గత 10 సంవత్సరాలుగా కంటిన్యూగా ఏర్పాటు చేస్తూ నగర ప్రజలకి ఉద్యాన పంటలతో పాటు పూల మొక్కలతో పాటు మెడిసిన్స్ తోటి పాటు మెడిసిన్ ప్లాంట్స్ కూడా అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నింటినీ పరిచయం చేస్తూ ఈ నర్సరీ మేళా హైదరాబాద్ నగరవాసులకే కాకుండా అందరూ దీన్ని సందర్శించి దీంట్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నర్సరీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, దానికి సంబంధించినటువంటి అలంకారపరమైనటువంటి మొక్కలే కాకుండా ఉపయోగపడేటటువంటి మొక్కలను కూడా ప్రదర్శిస్తున్నారు. కాబట్టి దయచేసి నగరవాసులందరూ దీన్ని సందర్శించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజే వ్యవసాయానికి మేళా కూడా ఈరోజు హైటెక్స్ లో ప్రారంభించాం. వ్యవసాయదారులకి అదేవిధంగా వీడులకి సంబంధించినటువంటి మహిళా వ్యవసాయదారులకు కూడా ఈ నర్సరీ మేళా ఉపయోగపడాలని, దాని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా థాయిలాండ్ దేశం నుంచి కూడా ఈ నర్సరీలో వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ వివిధ రకాల మొక్కల్ని ఏ రకంగా ఎట్లా మనం మిద్దె మీద పెంచుకునేవాడు కానీ, ఇంటికి పెరట్లో పెంచుకునేటటువంటి వాడు కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి వివిధ రకాల పండ్ల మొక్కలను కూడా ఈ నర్సరీ మేళాలో ప్రదర్శించడం హర్షణీయం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది రేపు రాబోయే 5 రోజులు ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రదర్శనకి కష్టపడి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.